రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత అందరూ మాట్లాడుకుంటున్న పేరు శుభ్మన్ గిల్. మామూలుగా శుభ్మన్ గిల్కి హెడ్లైన్స్లో ఉండడం పెద్దగా ఇష్టం లేదు. తన అయిందా, తన బ్యాటింగ్ అయిందా అన్నట్టుగా ఉండే మనిషి ఈ గత 2 వారాల్లో మాత్రం బాగా ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నోట్లలో నానుతూనే ఉన్నాడు. కారణం అతడే టీమిండియా ఫ్యూచర్ టెస్ట్ కెప్టెన్. అంటే ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఇప్పుడు వస్తున్న ఒక ఇంపార్టెంట్ సోర్స్ బట్టి వాట్ వీ నో ఇస్ ఐపీఎల్ జరుగుతుండగానే, అంటే ఐపీఎల్ సస్పెండ్ అవ్వక ముందు గిల్ అండ్ గంభీర్ మెట్ ఫర్ అ డిన్నర్ ఇన్ ముంబై. అంటే గిల్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ May 6th వాంఖేడేలో జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత గంభీర్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ని గిల్ ముంబైలో ఒక హోటల్లో కలిశాడని, అక్కడే ఫ్యూచర్ ప్లాన్స్ ఫుల్గా దే హవ్ లేడ్ డౌన్ టుగెదర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గమ్మత్తైన విషయం ఇంకోటి ఏంటంటే, కరెక్ట్గా May 6th వీళ్ళ మీటింగ్ జరిగింది. May 7th రోహిత్ శర్మ హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. సో గిల్, గంభీర్ కలిసి రోహిత్ శర్మకి టెస్ట్ ఫ్యూచర్ లేదని డిసైడ్ చేశారా? దిస్ విల్ ఓన్లీ బీ స్పెక్యులేషన్, దిస్ విల్ ఓన్లీ బీ రూమర్స్. బట్ ఈ టైమ్ లైన్ చూసుకుంటే మాత్రం ఇట్ విల్ బీ రియలీ డౌట్ఫుల్. ఎందుకంటే 6th కలిశారు, 7th రిటైర్ అయ్యాడు. రోహిత్ రిటైర్ అయిన 1 weekకి కోహ్లీ కూడా బై చెప్పాడు. సో ఇలాంటి పరిస్థితుల మధ్య గిల్ విల్ బీ టేకింగ్ ఓవర్ క్యాప్టెన్సీ. అంత ఈజీగా ఉండదు. ఎలా అయితే హార్దిక్ పాండ్యా 2024లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ తీసుకున్నప్పుడు తనకి ఎంత హేట్ వచ్చిందో, ద సేమ్ హేట్, అంటే అంతకంటే రెట్టింపు 2x or 3x గిల్ విల్ రిసీవ్. ఎందుకంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అగేన్స్ట్ ఉంటారు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అగేన్స్ట్ ఉంటారు. అండ్ ద ఫస్ట్ సిరీస్ దట్ హీ విల్ బీ క్యాప్టెనింగ్ ఓవర్సీస్లో, అది ఇంగ్లాండ్ లాంటి ఒక టఫ్ కండిషన్స్లో అతను క్యాప్టెన్గా చేయబోతున్నాడు. కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ టఫ్ ఫర్ శుభ్మన్ గిల్. మరి గౌతమ్ గిల్తో ఏం ప్లాన్ చేశాడో చూడాలి. ఎందుకంటే గంభీర్ పైన ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంది, విచ్ ఈజ్ ఆయన కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఆడిన వాళ్ళకి చాలా బయాస్డ్గా ఉంటాడని చెప్పేసి. సో అభిషేక్ నాయర్, హూ వాజ్ కేకేఆర్కి ఎక్స్ బ్యాటింగ్ కోచ్, ఆ తర్వాత ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ అయ్యాడో, గౌతమ్ గంభీర్ టుక్ అభిషేక్ నాయర్ విత్ హిమ్. అండ్ ఆస్ట్రేలియాలో ఇండియా చేసిన పర్ఫార్మెన్స్కి పనిష్మెంట్గా అభిషేక్ నాయర్ని టీంలో నుంచి తీసేశారు. సో టీంలో నుంచి తీసిన మరుక్షణం అభిషేక్ నాయర్ స్ట్రైట్ అవే కేమ్ టు కేకేఆర్ డగౌట్. సో చాలా క్లోజ్ ఈక్వేషన్ మెయింటైన్ చేశాడు గంభీర్ కేకేఆర్ టీమ్మేట్స్తో. సూర్యకుమార్ యాదవ్ గౌతమ్ గంభీర్ శిష్యుడే. శుభ్మన్ గిల్ గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు, గౌతమ్ గంభీర్ ప్లేయర్గా ఆల్మోస్ట్ కేకేఆర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు శుభ్మన్ గిల్ కూడా కేకేఆర్లో హీ వాజ్ అ పార్ట్. సో చాలా ఫ్యాక్టర్స్ గౌతమ్ గంభీర్కి, శుభ్మన్ గిల్కి అగెయిన్స్ట్గా ఉండబోతున్నాయి వన్స్ ఇండియా స్టార్ట్స్ టూరింగ్ ఇంగ్లాండ్. మరి ఎలా వాళ్ళిద్దరూ ఈ నెగిటివిటీని ఫేస్ చేస్తారు? ఎందుకంటే విన్నింగ్ ఈజ్ వన్ థింగ్, బట్ విన్నింగ్ ఇట్ రైట్ ఈజ్ అనదర్ థింగ్. రోహిత్, విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ బ్యాట్స్మెన్ లేకుండా ఇంగ్లాండ్లో గెలవడం అయితే ఇట్ విల్ బి రియలీ డిఫికల్ట్. మరి గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంత టఫ్ సిచ్యువేషన్ని? విల్ హ్యావ్ టు సీ ఇన్ జూన్.